హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి సెకండ్ పార్ట్. చెప్పాను కదా, సెకండ్ పార్ట్ ఉందండి పెడతాను అని. పెట్టాను, చూడండి. చూసారా? నేను పెద్ద సాహసమే చేశానండి. పెద్ద సాహసం చేశాను, మామూలుగా కాదు. సముద్రం అంటే నాకు ఎంత భయం అంటే అంత భయం. అలాంటిది భయ్య సిస్టర్, పర్వాలేదు సిస్టరు, ఏం భయపడిన అవసరం లేదు, రండి అనేసి ఇదిగో మెల్లిగా తీసుకెళ్ళాడు. రాసిస్టర్ అనుకుంటా. ధైర్యం చేసుకుని అందుకే వెళ్ళాను నేను. ఓకే అండి, చూడండి చూడండి చూడండి. అక్కడ చూసి నేను నడుస్తూ ఉంటే భయపడుతూ నడుస్తూ ఉంటే, సిస్టర్ భయపడొద్దు రండి, బోట్ ఎక్కండి పర్వాలేదు, ఫొటోస్ తీసుకోండి. బ్రదర్స్, నేను అంత ధైర్యం చేయలేనండి. నేనంత ధైర్యం అసలు చేయలేను. జస్ట్ చూస్తానంతే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఎక్కుతాను అనేసి అన్నాను. చాలా ధైర్యం చేసి, సునామీ వచ్చింది చూడండి. ఆ సునామీ వచ్చిన తర్వాత నేను సముద్రం జోలికే పోలేదు. వెళ్తాను కానీ జస్ట్ పైనుంచి ఫొటోస్ దిగుతాను, వీడియోస్ తీస్తాను తప్ప నేను నీటిలో మాత్రం కాలు చేయ పెట్టనండి. అంత భయం నాకు. అదిగోని చూడండి, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చానో. మీ యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టండి సిస్టర్ గారు. మీరు అరేబియా సముద్రం పెట్టుకొని అరేబియా సముద్రం గురించి ఏమీ చెప్పరేంటండి? అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక్క వీడియో పెట్టండి, మేము చూస్తామండి అనేసి అన్నారు చాలామంది. దగ్గర సంవత్సరం నుంచి అడుగుతున్నారు. అందుకనండి మీ అందరి గురించి ఎంతో ధైర్యం చేసుకొని నీటిలో అడుగుపట్టలేదు కానీ సముద్రం మధ్యలోకి వచ్చాను చూడండి. అదిగో మీ అందరి గురించిని. ఓకే అండి చూడండి, స్టాకు పెద్ద పెద్ద చేపలు కవర్లలో కట్టేసేసి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారనమాట. వేరే దేశాలు పంపిస్తారనుకుంటా ట్రాన్స్పోర్ట్. ఇంకా ఏంటంటే అండి, ఇప్పుడు బయటకు వచ్చేసానండి. చూసారా? అదంతా కనపడేదంతా చేపల మార్కెట్ అనమాట. ఆ పక్కన ఇంకోటి ఉంది, అది కూడా చేపల మార్కెటే. దూరం నేను చూస్తుంటే భలే ఉంది కదండి, పడవలు అవిని. అదిగండి వెళ్ళిపోతున్నాం. ఏండి ఇప్పుడు మీరు చూసేదంతా ఆ చేపల మార్కెట్ కాంపౌండ్ అండి అంతా. చూడండి ఎంత పెద్దదో, రంగురంగు పువ్వులు, గార్డెన్. అబ్బా, చాలామంది మరి రంజాన్ టైం కదండి, రంజాన్ టైం కాబట్టి డ్యూటీలు మధ్యాహ్నానికి అయిపోతాయి. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల కిందకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారనమాట. అంత పెద్ద గ్రౌండ్ అనమాట అండి. చూసారా? ఆ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసాం. బయటికి అలా వెళ్తున్నాం. ఎక్కడ వెళ్తున్నాం అనుకుంటున్నారా? నా రూమ్కి వెళ్తున్నానండి నేను. ఎందుకంటే ఇప్పుడు 1:02 అయింది, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నము. నేను మళ్ళీ తిరిగి 5 గంటలకు డ్యూటీకి వచ్చేయాలన్నమాట. టైం అంతాని ఈ చేపల మార్కెట్ దగ్గర అయిపోయింది నా టైం అంతా. నేను మార్నింగు 12:30కి పడుకుంటానండి, 5కి లేస్తానమాట. ఎందుకంటే నైట్ ఈ పేషెంట్లతో నిద్ర ఉండదు అసలు. నిద్ర లేకపోవడం వల్ల నేను మార్నింగ్ కూడా రెస్ట్ తీసుకుంటాను. ఇది సిగ్నల్ అండి. ఇది ఏరియా దగ్గర మాలియా అంటే సిటీ, మాలియా సిటీ. ప్రతి శుక్రవారం మీరు చాలామంది ఉంటారు, మాలియా వెళ్తున్నాం అంటారు కదండి. అది మాలియా సిటీకి వెళ్తున్నాం అన్నమాట. అంటే సిటీతో ఏమీ పని లేదు, ఆ ఏరియా నుంచి వెళ్ళాలి మా రూమ్ దగ్గరికి. మాలియా సిటీ దాటి వెళ్ళాలన్నమాట. అలాగని మాలియా సిటీలో ఏం ఉండవులేండి. శుక్రవారం అయితే జనాలు ఇంకెలాగా ఉంటారో తెలియదు. ఇంకా నెలకు ఒక సెలవు ఇస్తారు కదండి పాపం. ఆ నెలకు ఒక సెలవు తీసుకుని ఏమైనా కావాల్సినవి ఏమైనా కొనుక్కొని, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో ఏదో ముచ్చట్లు ఆడుకొని 4-5 గంటల దాకా ఉంటారండి సాయంత్రం. ఇంకా టైంకి ఇంకెవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి
ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి. అయినా సెలవుకి వచ్చినప్పుడు కొంతమంది కువైట్ వాళ్ళు అయితే టైమింగ్స్ పెడతారు, ఈ టైం కల్లా వచ్చేయండి అని అండి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇంకా అందరూ అనుకుంటారు పాపం ఇంకా సంపాదించేస్తున్నాడు. అండ్ ఇక్కడ కష్టపడకుండా ఎవరో ఫ్రీగా ఏమి రూపాయలు ఇచ్చేయరు. కష్టపడిన దానికి ప్రతిఫలం. ఓకేనండి. ఎవరు ఇక్కడ ఫ్రీగా రూపాయలు ఇచ్చారు. దుబాయ్ వెళ్ళిపోయింది, కువైట్కి వెళ్ళిపోయింది, మస్కట్కి వెళ్ళిపోయింది. ఏమండి ఇక్కడ పడిన కష్టాలు వాళ్ళకి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెప్పుకునే వాళ్ళకి మీకు ఎవరికి తెలియదండి. ఏమండి అర్థమైందా? ఇంట్లో పనిచేసే వాళ్ళైతే వాళ్ళ పాపం తెల్లవారుజామున లేచి మళ్ళీ రాత్రి 12-1 గంట వరకు పని చేసుకుంటూనే ఉంటారు. పని చేసుకుంటే ఏదో అంత పని చేసుకుని ఏదో కొంచెం ముద్ద తినేసి పడుకుంటారన్నమాట. ఏమండి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మీరు కష్టపడకుండా డబ్బు వచ్చేస్తుంది వీళ్ళకి అని అనుకోవద్దు. కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఓకే అండి. కానీ ఎవరైనా సరే మీకైతే నేను అందరూ చెప్తున్నాను, గల్ఫ్ కంట్రీకి రావాలండి. నిజంగా గల్ఫ్ కంట్రీకి రావాలి. డబ్బు విలువ, మనిషి విలువ, మా తినే తిండి, ప్రతి మెతుకు విలువ తెలియాలంటే గల్ఫ్ కంట్రీకి రావాలండి. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, మనుషులు ఏ విధంగా డబ్బు ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తారో, డబ్బు లేకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తారో అనేది గల్ఫ్ కంట్రీ బాగా నేర్పిస్తుంది. ఓకే.